రాత్రి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఎన్జీటీ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ దొడ్డిదారిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం అర్ధరాత్రులు చేస్తుంది. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ ఆక్రమణకు పాల్పడుతూనే అన్ని నిబంధనలను ఏపీ ప్రభుత్వం విస్మరించడంపై తెలంగాణ ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావిడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర అంశాల్లో తెలంగాణ నిమగ్నమై ఉండగా ఏపీ ప్రభుత్వం ఇదే అదనుగా అక్రమాలకు తెగబడుతున్నది. పోలింగ్ కు ముందు రోజే ఒకవైపు నాగార్జున సాగర్ డ్యాం ను సాయుధ బలగాలతో ఆక్రమించుకున్నది. అదేగాక మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి ప్రాజెక్టు పనుల్ని అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురుతో నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఇదే విషయమై తెలంగాణ అనేక మార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల 80,000 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం పోతిరెడ్డి విస్తరణ పనులకు 6,829.15 కోట్ల రూపాయలతో 2020 మే 5వ తేదీన 203 జీవోను ఏపీ సర్కారు జారీ చేసింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్ కు కృష్ణా జలాల్ని తరలించనున్నారు. అదే రీతిన 15 జూలై 2020న పెన్నా బేసిన్ లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు 1,415 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు జీవో 388 ద్వారా పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు కేంద్రానికి అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు పోవద్దని గతంలోనే కేంద్ర జలశక్తి ఆదేశానుసారం కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేంద్ర ఆదేశాలను బేఖాతరు చేసి ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని చేపడుతున్నదని తెలంగాణకు చెందిన ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు అనుమతులున్నాయా లేవా, ప్రాజెక్టు వల్ల ఏపీ తెలంగాణకు సమన్యాయం జరుగుతుందా లేదా, శ్రీశైలం జలాలు ఇరు రాష్ట్రాలకు చెందిన అంశమైనందున కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులతో పాటు మరే విధమైన అనుమతులు కావాల్సి ఉంటుందనే అంశాలను కూడా తేల్చి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రాజెక్టు పనుల్ని చేపట్టవద్దని, ప్రాజెక్టు పనుల్ని చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవచ్చని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దానిని సాకుగా చేసుకుని ఏపీ ప్రభుత్వం ఏకంగా టెండర్లను ఖరారు చేయడంతో పాటు భారీ యంత్రాలు, వేలాది మంది కార్మికులతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఎన్జీటీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నదని, దానిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. అందులో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శులతో పాటు ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండీలను ప్రతిపాదులుగా చేర్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనిని స్వయంగా ఎన్డీఏ బృందమే సందర్శించాలని ప్రత్యేకంగా తెలంగాణ సర్కారు అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అబద్దమేనని ఆ కమిటీ నివేదించింది. దీంతో పర్యావరణ అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని చేపట్టవద్దని, కనీసం డీపీఆర్ తయారీ కోసం కూడా ఎలాంటి తవ్వకాలను పనుల్ని చేపట్టవద్దని ఎన్జీటీ నొక్కి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపడితే అందుకు ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి 2021 డిసెంబర్లో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఏపీ సర్కారు తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమైన సమయాన్ని అదనుగా తీసుకుని కొద్ది రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్ని మళ్లీ ముమ్మరం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కి మరీ పనులు చేస్తున్నది.
ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీ కోసమంటూ ఏకంగా ప్రాజెక్టు పనుల్ని గతంలో చాలా వరకు పూర్తి చేసింది. కేంద్ర జలశక్తి మార్గదర్శకాల ప్రకారం డిపిఆర్ తయారీ కోసం చేపట్టాల్సిన పనుల కన్నా ఎన్నో రెట్ల స్థాయిలో పనులు జరిగాయని ఎన్జీటీ నియమించిన కమిటీనే స్వయంగా ఫోటోలతో సహా గతంలోనే నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ 800 ఫీట్ల నుంచి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ను తవ్వాల్సి ఉండగా నివేదిక సమర్పించే నాటికే ఆ పనులన్నీ పూర్తయ్యాయి. 4 ప్రాంతానికి అప్రోచ్ ఛానల్ కు మధ్య కేవలం 15 మీటర్ల తవ్వకం పనులు మాత్రమే మిగిలి ఉందని తెలిపింది. అదేవిధంగా అప్రోచ్ ఛానల్ 4 ఇక 237 మీటర్ల పొడవుతో నిర్మించాల్సి ఉండగా ఆ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. 4 లోతు 150 నుంచి 180 మీటర్ల వరకు ఉంటుందని, 4 గోడలకు సంబంధించి ఇరుపక్కల షార్ట్ క్రీటింగ్ పనులు కూడా మొదలయ్యాయని, ప్రాజెక్టులో భాగంగా 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో 730 ఫీట్ల లోతుతో ఏర్పాటు చేయాల్సిన పంప్ హౌస్ కు సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయని, మొత్తంగా 12 పైప్ లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో ఇప్పటికే 10 పైప్ లైన్ల కోసం 5 మీటర్ల వ్యాసార్థంతో 35 నుంచి 50 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయని, షార్ట్ క్రీటింగ్ పనులు కూడా మొదలయ్యాయని, డెలివరీ సిస్టర్ను నిర్మాణానికి సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయని, అక్కడి నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువను కలుపుతూ సుమారు 500 మీటర్ల నిక్కు కెనాల్ను సైతం తవ్వారని వెల్లడించింది. కాంక్రీట్ పనుల కోసం ప్రాజెక్టు సైడ్ లో రెడ్ సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని, కంకర, ఇసుకను కూడా ఇప్పటికే సిద్ధం చేశారని ఆ కమిటీ తెలపడం గమనార్హం. ప్రస్తుతం ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి గత కొద్ది రోజులుగా మిగిలిపోయిన ప్రాజెక్టు పనుల్ని ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అర్ధరాత్రి వేళ సైతం పనుల్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నదని తెలుస్తున్నది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులను పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టవద్దని, కనీసం డిపిఆర్ తయారీ కోసం ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ స్పష్టం చేయడంతో పాటు అప్పటికే చేపట్టిన పనుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో జరిగిన పనుల్ని, వాటి వల్ల పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని, ఏపీ సర్కారు చేసిన ఖర్చును తదితర సాంకేతిక అంశాల పరిశీలనకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర జల సంఘం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. 4 నెలల్లో ఆ కమిటీ తమ అధ్యయన నివేదికను అందజేయాలని 2021 డిసెంబర్లో తన తీర్పులోనే స్పష్టం చేసింది. ఇప్పటికీ 2 ఏళ్లు గడిచినా ఆ నివేదిక జాడ లేకుండా పోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఏపీ ప్రభుత్వం ఆది నుంచి దుందుడుకుగా ముందుకు పోతున్నా కేఆర్ఎంబీ మాత్రం చోద్యం చూస్తున్నది. లిఫ్ట్ పనులకు జీవో జారీ చేసిన నాటి నుంచి తెలంగాణ సర్కారు కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా కూడా ఏపీ బేఖాతరు చేస్తూనే ఉన్నది. ఎన్జీటీ ఆర్డర్ను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 పనులను చేపడుతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణకు పూనుకున్నదని, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ ను పూర్తి చేసిందని, ఇకనైనా వెంటనే ఏపీని నిలువరించాలని, ప్రాజెక్టు పనుల్ని అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తూ బోర్డుకు 10ల సంఖ్యలో లేఖలు రాసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి స్పందన కరువైంది. ఇప్పటి వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం ఆ వైపు కన్నెత్తి చూసింది కూడా లేదని తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఇకనైనా బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.